ఇట్లనే యుద్ధం కొనసాగితే దివాలా తీస్తుందట పాకిస్తాన్ దేశం. ఈ యుద్ధం వల్ల అయిందట వాళ్లకు భారీ నష్టం. భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగే యుద్ధంలో మేమైతే జోక్యం చేసుకోం, ఈ ముచ్చట అంటున్నాడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్. వంగలేక పందిరి కురుసైందట. పాత వీడియోలు పెట్టి జనాలందరినీ మోసం చేస్తున్నదట పాకిస్తాను. ఇమ్రాన్ ఖాన్ అయితే వెంటనే జైలు నుంచి విడుదల చేయాలన్నట. పాకిస్తాను మాజీ ప్రధానమంత్రి ఇస్లామాబాద్ హైకోర్టులో వేసిందట పిటిషను. ఘనంగా చేస్తున్నదట రష్యా విజయోత్సవాలు. దానికి హాజరైనట 27 దేశాలు. పాకు మోసపోయిందట మల్లొక మల్క. 26 జాగాలలో డ్రోన్లను అయితే పేల్చిందట భారతదేశం. మూడు వైమానిక జాగాల మీద భారత్ చేసిందట దాడులు. ఈ ముచ్చట్లు మనకు చెప్తున్నారు పాకిస్తాన్ సైన్యమే. తూర్పు భారత్లో ఇయాల్టి సందైతే వీస్తాయట వేడిగాలులు. ఈ గాడి వల్లనైతే మధ్య భారతదేశంలో అయితే పడతాయట వానలు. కేంద్రము వైద్య సిబ్బందికి సెలవులైతే రద్దు చేసిందట. ఇట్లాంటి యుద్ధ నేపథ్యంలో సెలవులైతే అస్సలకే ఇయ్యదట. మారిన వాతావరణానికి నవతరాలకు అయిందట శాపం. 2020లో జన్మించిన 50% మందికి అయిందట తిప్పలు. ఆపరేషన్ సింధూర్లా తెలుగు జవాను వీరమరణం. దేశమంతా ఈ జవాన్కు సలాం. సిబిఐ కస్టడీ విచారణలా సజ్జల. ఏం అడిగినా అంటున్నాడట తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినా అని. మద్యం కుంభకోణం కేసులనైతే అవుతున్నాయట కీలక పరిణామాలు. ధనుంజయ రెడ్డికి అయితే కోర్టు ఇచ్చిందట నోటీసులు. రాయలసీమను రతనాల సీమ చేస్తా అంటున్నాడు చంద్రబాబు. జూలై నెలలోపే పారిస్తాడట నీళ్లు. ప్రధానమైన ప్రాంతాలలో కట్టుదిట్టం చేసిరట భద్రతా సిబ్బంది. తిరుమల మొత్తము ఆధీనంలోకి తీసుకున్నదట పోలీసులు. తెలంగాణ రాష్ట్రాన్ని చైనా ప్లాన్స్ గా తీర్చిదిద్దుతామంటున్నాడు సీఎం రేవంత్. రాష్ట్రాన్ని ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తాడట. ఉగ్రవాదుల వెనుక ఐఎస్ఐ ఉన్నదట. టెర్రరిస్టులకు శిక్షణ ఇచ్చి పోషిస్తున్నదట పాకిస్తాన్. ఇదట ప్రభుత్వ ఆసుపత్రుల సంగతి. రోగులకేమో సాధారణమైన పువ్వనట, సంపన్నులకేమో హిందూ భోజనమట. ఉచితాల మీద ఆలోచించాల్సిన సమయం వచ్చిందట. వీటి మీద చేస్తున్నదట హైకోర్టు వ్యాఖ్యలు. ఇయాటి నుంచి మిస్ వరల్డ్ పోటీలట సురు. 31 వరకు చేస్తారట అందాల బామలు సందడి సందడి. కొత్త ప్యాన్ ఇండియా కథతోటి రెడీ అయిందట విజయ్ దేవరకొండ. ఆయన సినిమాలు ఎప్పుడు ఉంటాయట జనాల గుండెల నిండా. భారతదేశాన్ని అస్సలే ప్రశ్నించద్దు అంటున్నది హీరోయిన్ రష్మిక. పాకిస్తాన్ మీద జరిగే యుద్ధంలో భారత్ కరెక్టే అంటున్నది. హాలీవుడ్ చిత్రంలో తొలిసారిగా అడుగు పెడుతున్నదట. ఎమర్జెన్సీ చిత్రంలో నటిస్తున్నదట కంగనా రనౌత్. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత్ విజయం సాధించింది అంటున్నాడు ఎస్ఎస్ రాజమౌళి. భారత జవాన్లకు కొడుతున్నాడు సలాంలు. భారత సైన్యానికి నేనెప్పుడు అండగా ఉంటా అంటున్నాడు అల్లు అరవింద్. భారత ఆర్మీకి చిసింగల్ చిత్రంలో వచ్చిన సగం పైసలను ఇస్తాడట. ఐపీఎల్ క్రికెట్ ను వాయిదా వేసిరట. ఇండియా పాకిస్తాన్ యుద్ధమేనట దీనికి కారణం. వందే భారత్ ట్రైన్లనైతే ఢిల్లీ క్రికెటర్లు. రద్దయిందట పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ మ్యాచ్. ఆర్చరీ ప్రపంచ కప్ సెమీస్ లా దీపిక పార్తా నిలుస్తారట ఫైనల్ లా.
నీరజ్ చోప్రా క్లాసిక్ జోవైరీ టోర్నీ వాయిదా, యుద్ధ నేపథ్యంలో తీసుకున్నట ఈ నిర్ణయం. భారత షట్లరు ఉన్నతి ఆయుష్ ముందంజ సెమీఫైనల్కి దూసుకెళ్లిందట. ఇట్లనే యుద్ధం కొనసాగితే దివాలా తీస్తుందట పాకిస్తాన్ దేశం. ఈ యుద్ధం వల్ల అయిందట వాళ్లకు భారీ నష్టం. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే యుద్ధంలో మేమైతే జోక్యం చేసుకోం, ఈ ముచ్చట అంటున్నాడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్. వంగలేక పందిరి కురుసైందట. పాత వీడియోలు పెట్టి జనాలందరినీ మోసం చేస్తున్నదట పాకిస్తాను. ఇమ్రాన్ ఖాన్ అయితే వెంటనే జైలు నుంచి విడుదల చేయాలన్నట. పాకిస్తాను మాజీ ప్రధానమంత్రి ఇస్లామాబాద్ హైకోర్టులో వేసిందట పిటిషను. ఘనంగా చేస్తున్నదట రష్యా విజయోత్సవాలు, దానికి హాజరైనట 27 దేశాలు. పాకు మోసపోయిందట మల్లొక మల్క. 26 జాగాలలో డ్రోన్లను అయితే పేల్చిందట భారతదేశం. మూడు వైమానిక జాగాల మీద భారత్ చేసిందట దాడులు. ఈ ముచ్చట్లు మనకు చెప్తున్నారు పాకిస్తాన్ సైన్యమే. తూర్పు భారత్లో ఇయాల్టి సంద అయితే వీస్తాయట వేడిగాలులు. ఈ గాడి వల్లనైతే మధ్య భారతదేశంలో అయితే పడతాయట వానలు. కేంద్రము వైద్య సిబ్బందికి సెలవులు అయితే రద్దు చేసిందట. ఇట్లాంటి యుద్ధ నేపథ్యంలో సెలవులు అయితే అస్సలకే ఇయ్యదట. మారిన వాతావరణానికి నవతరాలకు అయిందట శాపం. 2020లో జన్మించిన 50% మందికి అయిందట తిప్పలు. ఆపరేషన్ సింధూర్లా తెలుగు జవాను వీరమరణం. దేశమంతా ఈ జవాన్కు సలాం. సిబిఐ కస్టడీ విచారణల సజ్జల. ఏం అడిగినా అంటున్నాడట తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినా అని. మద్యం కుంభకోణం కేసులనైతే అవుతున్నాయట కీలక పరిణామాలు. ధనుంజయ రెడ్డికి అయితే కోర్టు ఇచ్చిందట నోటీసులు. రాయలసీమను రతనాల సీమ చేస్తా అంటున్నాడు చంద్రబాబు. జూలై నెలలోపే పారిస్తాడట నీళ్లు. ప్రధానమైన ప్రాంతాలలో కట్టుదిట్టం చేసిరట భద్రతా సిబ్బంది. తిరుమల మొత్తము ఆధీనంలోకి తీసుకున్నదట పోలీసులు. తెలంగాణ రాష్ట్రాన్ని చైనా ఫ్రాన్స్ గా తీర్చిదిద్దుతామంటున్నాడు సీఎం రేవంత్. రాష్ట్రాన్ని ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తాడట. ఉగ్రవాదుల వెనుక ఐఎస్ఐ ఉన్నదట. టెర్రరిస్టులకు శిక్షణ ఇచ్చి పోషిస్తున్నదట పాకిస్తాన్. ఇదట ప్రభుత్వ ఆసుపత్రుల సంగతి. రోగులకేమో సాధారణమైన పువ్వనట, సంపన్నులకేమో హిందూ భోజనమట. ఉచితాల మీద ఆలోచించాల్సిన సమయం వచ్చిందట. వీటి మీద చేస్తున్నదట హైకోర్టు వ్యాఖ్యలు. ఇయాటి నుంచి మిస్ వరల్డ్ పోటీలట సురు. 31 వరకు చేస్తారట అందాల బామలు సందడి సందడి. కొత్త ప్యాన్ ఇండియా కథతోటి రెడీ అయిందట విజయ్ దేవరకొండ. ఆయన సినిమాలు ఎప్పుడు ఉంటాయట జనాల గుండెల నిండా. భారతదేశాన్ని అస్సలే ప్రశ్నించొద్దు అంటున్నది హీరోయిన్ రష్మిక. పాకిస్తాన్ మీద జరిగే యుద్ధంలో భారత్ కరెక్టే అంటున్నది. హాలీవుడ్ చిత్రంలో తొలిసారిగా అడుగు పెడుతున్నదట. ఎమర్జెన్సీ చిత్రంలో నటిస్తున్నదట కంగనా రనౌత్. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత్ విజయం సాధించింది అంటున్నాడు ఎస్ఎస్ రాజమౌళి. భారత జవాన్లకు కొడుతున్నాడు సలాంలు. భారత సైన్యానికి నేనెప్పుడు అండగా ఉంటా అంటున్నాడు అల్లు అరవింద్. భారత ఆర్మీకి చిసింగల్ చిత్రంలో వచ్చిన సగం పైసలను ఇస్తాడట. ఐపీఎల్ క్రికెట్ ను వాయిదా వేసిరట. ఇండియా పాకిస్తాన్ యుద్ధమేనట దీనికి కారణం. వందే భారత్ ట్రైన్లనైతే ఢిల్లీ క్రికెటర్లు
రద్దయిందట పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ మ్యాచ్. ఆర్చరీ ప్రపంచ కప్ సెమీస్ లా దీపిక పార్త నిలుస్తారట ఫైనల్లా. నీరజ్ చోప్రా క్లాసిక్ జోవైరీ టోర్నీ వాయిదా, యుద్ధ నేపథ్యంలో తీసుకున్నట ఈ నిర్ణయం. భారత షట్లరు ఉన్నతి ఆయుష్ ముందంజ సెమీఫైనల్కి దూసుకెళ్లిందట.